బంగ్లాదేశ్కి సపోర్ట్గా మాట్లాడినటువంటి పాకిస్తాన్ నిన్న తోక ముడుచుకొని ఒక టీంని అయితే ప్రకటించాల్సి వచ్చింది కదా. మళ్ళీ ఇంకా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది పాకిస్తాన్. అదేంటంటే ఇంకా మా నాయకుడు ఏ విషయం చెప్పలేదు, ఏ క్షణమైనా సరే భారత్తో ఈ మ్యాచ్ అంటే T20లో ఆడకుండా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది మా దేశానికి సంబంధించినటువంటి విషయం, మా దేశ గౌరవానికి సంబంధించింది కాబట్టి ఒకవేళ మా అధ్యక్షుడు ఆడొద్దు అంటే ఆడము అని ఇప్పుడు మళ్ళీ మోసిన్ నఖ్వీ అయితే చెప్తున్నాడు. కానీ పాకిస్తాన్ మీడియా ఏం చెప్తుందంటే అసలైనటువంటి విషయాలు డాన్ పత్రికతో పాటు మరికొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వివరాల ప్రకారం పాకిస్తాన్ 3 విషయాలు ఆలోచిస్తుందట. ఒకటి, ఇప్పుడు T20లో శ్రీలంకలో ఆడబోతున్నటువంటి ప్రతి మ్యాచ్లో కూడా నల్ల బ్యాండ్లు ధరించి ఆడడానికి నిర్ణయించుకుందాం. రెండోది, మన భారత్తో ఏదైతే మ్యాచ్ ఉందో పాకిస్తాన్ భారత్, ఇందులో భారతదేశాన్ని బహిష్కరించడం. మేము భారతదేశంతో ఆడము, టీమిండియా కాకుండా ఇంకేదైనా టీంని ఏర్పాటు చేయండి అన్న విధంగా ఒక డిమాండ్ చేయాలి. మూడోది ఏమొచ్చేసి ప్రతి విజయాన్ని కూడా బంగ్లాదేశ్కి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫస్ట్ వీళ్ళు గెలుస్తారో గెలరో తర్వాత సంగతి, కానీ ఇప్పుడు బంగ్లాదేశ్కి అయితే నిర్ణయించుకున్నారు అంటే అంకితం చేయడానికి. బంగ్లాదేశ్ సచిన్ టీం కదా, ఆ సచిన్ టీంకి వీళ్ళు అంకితం చేస్తారు. సిగ్గు లజ్జ లేకపోతే సరే మీరు అంకితం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ భారతదేశంకి ఒకవేళ అదే డిమాండ్లు వినిపిస్తే నల్ల బ్యాడ్జ్లు ధరించడానికి వీలు లేదు, అలాగే భారత్తో బహిష్కరణ అనేది వీళ్ళు పక్కా ప్లాన్ వేస్తున్నారు. అంటే ఇప్పుడు షాబాజ్ షరీఫ్ ఏం ఆలోచిస్తారంటే, మరి మీరు పీకిందేమీ లేదు, భారతదేశంతో ఆడితే మళ్ళీ ఓడిపోయి మా పరువు తీస్తారు, కాబట్టి మీరు భారతదేశంతో ఆడకుండా బహిష్కరణ చేస్తే భారత్ను బహిష్కరించారనే ఒక పేరు ఉంటుంది, అలాగే ICC ప్రకారం ఆడినట్లు కూడా ఉంటుంది, కాబట్టి ఈ డిమాండ్ చేయండి అని అంటాడనే ఉద్దేశం అయితే ఉంది ఇప్పుడు. అంటే అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు ఈ పాకిస్తాన్ పత్రికలు రాసినటువంటి దాని ప్రకారం అదే ఉంది. ఖచ్చితంగా పత్రికలు చెప్పినట్లుగా ఇప్పుడు మోసిన్ నఖ్వీ అదే చెప్తారు, భారతదేశంతో బహిష్కరణ. అంటే బంగ్లాదేశ్ని తిరస్కరించినందుకు మేము భారత్తో ఆడమని మరొక పేరు కొట్టడానికి, ఎలాగో ఓడిపోతే పరువు పోదు కాబట్టి అలా ఓడిపోకుండా భారత్తో ఆడలేదనే ఒక ఇది కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఒకే దెబ్బకి 2-3 పిట్లు అన్న విధంగా ఇప్పుడైతే పాకిస్తాన్ ప్లాన్ చేస్తుంది. కానీ ఇప్పుడు ICC ఒప్పుకోవాలి కదా, మీరు భారత్తో బహిష్కరణ చేసినా లేదా మీరు ఇప్పుడు T20ని బహిష్కరణ చేసినా మీకు ప్రపంచంలో ఇంకెక్కడో చోటు ఉండదు, మీకు వాళ్ళకి ఇద్దరికి కలిపి. మీరు ఏదైతే వాళ్ళకి అంకితం చేస్తామన్నారో చేసుకోండి. మీరు 2D కొట్టినా సింగల్ కొట్టినా, మీరు ఓడిపోయినా గెలిచినా అవన్నింటినీ బంగ్లాదేశ్కి అంకితం చేసుకోండి, ఎవడొద్దండ. కానీ నల్ల బ్యాడ్జీలు ధరిస్తాం, మేము భారత్తో ఆడమంటే నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అంటే వాటమి భయం. అది భారతదేశానికి ఫరక్ పడదు నువ్వు ఆడినా ఆడకపోయినా. కానీ అంటే మొన్న వాయించేశారు కదా ఛాంపియన్ ట్రోఫీలో, 2025 ఛాంపియన్ ట్రోఫీలో ఓడించడం వల్ల వాళ్ళకి భయం పట్టుకుంది. పైగా ఇప్పుడు అభిషేక్ శర్మ బాదుడును చూశాడుగా నిన్న ఆదివారం, వాడికి భయం పట్టుకుంది ఒక్కొక్కడికి, ముఖ్యంగా ఆ తన్వీర్ అహ్మద్కి భయం పట్టుకుంది. అంటే ఇప్పుడు రేపు పర్వీన్ కంటే ఎక్కువ 6లు కొడితే, అభిషేక్ శర్మ ఎక్కువ 6లు పెడితే వీడేమో వచ్చేసి బట్టిప్పుకొని తిరగాలి లాహోర్ వీధుల్లో. అదొక భయం, అదొక పరువు బాధ, మళ్ళీ ట్రోల్కి గురవుతాం, ఎందుకు వచ్చిన బాధ అనేది ఇప్పుడు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు.